మూడు ముఖ్యమైన సంస్కారములు కలగలిపి వివాహము అనే సంప్రదాయం ఏర్పడింది. మొదటిది, వేదాధ్యయనం అవ్వగానే పురుషునికి ఒక తోడు, సహాయకురాలు ఏర్పాటు చెయ్యడం. ఈ తోడు కేవలం ఇంటి అవసరాలు తీర్చడం కోసమే కాకుండా పురుషుని వైదిక ధర్మాచరణకు తోడ్పాటునివ్వడం. రెండవది, మంచి వ్యక్తిత్వం, మంచి నడవడిక గల ఉత్తమ సంతానాన్ని కనడం. వారి వల్ల ఆ వంశపు వైదిక సంస్కృతి పరిఢవిల్లుతుంది. మంచి వ్యక్తులుగా ఎదిగి సంఘానికి మేలు చేసే సంతానం అవుతారు. మూడవది, స్త్రీకి ప్రాపంచిక ఉనికి నుండి విముక్తినివ్వడం. ఆత్మోన్నతి పూర్తిగా పొందని భర్తని అతని కర్మానుసారం భార్య నడిపిస్తుంది. అలా చేయడం వలన ఆమె పూర్తిగా భర్తకు అంకితమై అతని కంటే పై స్థాయిని పొందుతుంది.